గణేష్ నిమజ్జనం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రి దామోదర రాజనరసింహ. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలలో 30 చోట్ల హెల్త్ క్యాంపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనాలకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే గణపతులకు చివరి పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇక బాజా భజంత్రీలు, మేళతాళాలు, నృత్యాలు, కోలాటాల నడుమ ఆది దేవునికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు మండపాల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ రామ్నగర్లో ప్రతిష్ఠించిన 30 అడుగుల మట్టి గణపతి దగ్గర ఇప్పటికే నిమజ్జన ఏర్పాట్ల కోలాహలం మొదలైంది. దీనిపై కరీంనగర్ నుంచి మా రిపోర్టర్ వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. 9 రోజులు పూజలు అందుకున్న గణనాథులు ఈరోజు నిమజ్జనం కోసం తరలి వెళ్ళబోతా ఉన్నారు. మొత్తం కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ గణనాథుల్ని ఈసారి ప్రతిష్ఠించారు. అదేవిధంగా పర్యావరణ స్పృహ పెరిగిన నేపథ్యంలో భారీ స్థాయిలో మట్టి గణపతిని ఈసారి ప్రతిష్ఠించారు. చూడవచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ రామ్నగర్లోని మట్టి గణపతి విగ్రహం భారీ స్థాయిలో నెలకొల్పారు. దాదాపు 30 అడుగుల ఎత్తులో విగ్రహాన్ని ఇక్కడే తయారు చేయించి 9 రోజుల పాటు పూజలు నిర్వహించారు. ఈరోజు గణనాథుని వీడ్కోలు పలికి నిమజ్జనం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ 9 రోజుల పాటు పూజలు ఎలా జరిగాయి, తర్వాత గణేష్ వినాయక చవితి ప్రాశస్త్యం ఏంటి తెలుసుకునేందుకు అర్చకులు మనతో పడినారు. స్వామి, ఎట్లా జరగబోతుంది ఈరోజు నిమజ్జనం? ఇన్ని రోజులు 9 రోజుల పాటు పూజలు ఎలా జరిగినాయి? మన కరీంనగర్లో రామ్నగర్ మిత్రాయుత్ వారు అత్యంత వైభవంగా మట్టి గణపతిని ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాల నుంచి మట్టి గణపతిని 30 ఫీట్లు స్వామివారిని ఇక్కడే తయారు చేయించి వైభవపేతంగా పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో మహాలింగార్చన, కుంకుమార్చన, సహస్ర దీపాలంకరణ, 108 ప్రసాదాలతో విశేషమైనటువంటి ఆరాధనా కార్యక్రమాలు జరిగాయి. అలాగే వైద్యో నారాయణో హరి అన్నట్లుగా వైద్య సేవలు ఇక్కడే ఏర్పాటు చేసి ఉచితమైనటువంటి శిక్షణా శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మన వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం జరిగింది. నిమజ్జన కార్యక్రమ ఘట్టం ఎట్లా ఉంటుంది స్వామి? సాధారణంగా అందరూ డీజే సౌండ్లు కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. నిజానికి ఎట్లా చేయాలి? మన మిత్రాయుత్ వారు ఒక సాంప్రదాయమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ తీసుకుని వచ్చి కోలాటాలు వైభవంగా మంగళ వాయిద్యాలతోని స్వామివారిని ఊరేగింపు చేయనున్నారు. ప్రతి సంవత్సరం కూడా మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మన హిందూ సోదరీమణులు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్థితిలో వచ్చి చక్కగా కోలాటాలు, దాండియా కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని వైభవంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అదేవిధంగా మనకు నిర్వాహకులు కూడా ఉన్నారు. ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఎట్లా చేయబోతున్నారు? స్వామివారిని ఎక్కడ తీసుకెళ్తారు? చాలా గణనీయంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఎలా అయితే ఖైరతాబాద్ నిమజ్జనం ఎలా సాగుతుందో అదేవిధంగా తెలంగాణలోనే ద బిగ్గెస్ట్ సెకండ్ విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి వెళ్తున్నారు. ఈరోజు చాలా ఘనంగా 3 గంటల సమయానికి వినాయకుడి శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఒక 2-3 బృందాలలో కళా బృందాలు కూడా తీసుకొచ్చాము. కోలాటాలు, మంచి నృత్యాలతో స్వామివారిని వీడుకోలు చేస్తున్నాము. ఈరోజు ఎక్కడ తీసుకెళ్తారు? ఏ చెరువులో తీసుకెళ్తారు? చింతకుంట చెరువుకి నిమజ్జన కార్యక్రమం తీసుకెళ్తున్నాము. కాలువ దగ్గరికి, చింతకుంట కాలువలోకి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇన్ని రోజుల పాటు పూజలు అందుకున్న కొంతమంది భక్తులు ఉన్నారు. ఎట్లా చేశారండి? 9 రోజుల పాటు గణనాథుని పూజలు అందుకున్న సందడి అంతా పోబోతుంది, ఏమనిపిస్తుంది? చాలా బాధగానే ఉంటుంది. ప్రతిసారి విఘ్నేశ్వరుడు తరలి వెళ్తుంటే బాధగానే ఉంటుంది. కానీ 9 రోజులు చేసుకున్న పూజని సంవత్సరం పాటు గుర్తు చేసుకొని మళ్ళీ ఎప్పుడు వస్తారని వేచి చూడడమే ఈ వినాయక చవితి యొక్క గొప్పతనం. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ వీడుకోల రోజు కొంచెం బాధగా ఉంటుంది, కానీ దేవుణ్ణి బాధతో పంపించకూడదు. అందుకే అన్ని నృత్యాలతో, మంగళ వాయిద్యాలతో సాధారణంగా వీడుకోలు పలుకుతున్నాం దేవుడికి. మళ్ళీ వచ్చే సంవత్సరానికి గణనీయంగా స్వాగతం పలికింది. అమ్మ, ఎట్లా జరిగినాయి 9 రోజుల పూజలు? ఈరోజు గణనాథులు వెళ్ళిపోతున్నాడు, ఏమనిపిస్తుంది? అంటే చాలా డల్గా అయిపోతాం అందరము. చాలా రోజుల నుంచి, ఇప్పుడు ఆషాఢ ఏకాదశి నుంచి వీళ్ళు విగ్రహం తయారు చేయడం స్టార్ట్ చేసి వినాయక నవరాత్రులు ముందు రోజు అయిపోయింది. ప్రతిష్టలాగా చేసేసి అయ్యగారు 9 రోజులు పూజలు చేశారు. బాగా పొద్దున అభిషేకము, సాయంత్రము వివిధ రకాల పూజలు, 108 రకాల నైవేద్యాలు, హనుమాన్ చాలీసా పారాయణము, సహస్రలింగార్చన వేములవాడ ఆచార్యులచే చేయించారు. 9 రోజులు మన ఇలవేలుపుగా మనకు రోజు కళ్ళ ముందు కనబడ్డది గణపతి, మళ్ళీ ఏడాది దాకా కనబడాడు. ఏం మొక్కున్నారు ఈసారి? నేనా అందరూ మంచిగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని మొక్కున్నారు.